హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నా స్టైల్‌లో చేసే సాంబార్ అండి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందాము. ముందుగా మెంతులు వేసుకుంటున్నాను. ఆవాలండి, జీలకర్ర, కొద్దిగా మినపప్పు కూడా వేసుకుందాము. కొద్దిగా శనగపప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకుందాము. ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. నేను ఇందులో ఆనియన్ వాడట్లేదండి. ఈరోజు శనివారం చేశాను. శనివారం మేము ఇంట్లో ఆనియన్స్ వాడమండి. అందుకే ఆనియన్స్ వేయట్లేదు. వేసుకునే వాళ్ళు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు తాలింపులో. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి బాగా వేగాక ముక్కలు వేసుకుందామండి. నేను ఆనపకాయ, మునక్కాయ, ముల్లంగి దుంపలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంగువ వేసుకుంటున్నాను. ముల్లంగి, ఆనపకాయ, ములక్కాయ ముక్కలండి. ఇవి ఆ పోపులో బాగా వేగాలి. ఇవి వేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటున్నాను. ఉప్పండి. ఉప్పు చేత్తో వేసుకుంటే కరెక్ట్‌గా మనకి ఎంత పడుతుందో కరెక్ట్ తెలుస్తుందండి. మిగతావన్నీ స్పూన్‌తో వేయొచ్చు కానీ ఉప్పు మాత్రం చేత్తో వేస్తేనే నాకైతే కరెక్ట్‌గా తెలుస్తుందండి. సరిపడా కారం వేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ బాగా పోపులో మగ్గనివ్వాలండి. మగ్గాక టమాటా ముక్కలు వేసుకుందాము. బెల్లం కూడా వేసుకుంటున్నాను. సాంబార్‌లో బెల్లం వేసుకుంటే బావుంటుందండి. టేస్ట్ కూడా బావుంటుంది. టమాటా ముక్కలు వేసుకున్నాను. మొత్తం బాగా ఒకసారి బాగా కలపాలండి. టమాటాలు ఈ ముక్కలు మొత్తం బాగా మగ్గితే టేస్ట్ బావుంటుంది. ఇలాగ కందిపప్పు ఉడికించి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గాయి కదా! కందిపప్పు వేసుకుందాము. కొద్దిసేపు మూత పెడితే టమాటాలు బాగా మగ్గుతాయని మూత పెట్టానండి. ఇప్పుడు పప్పు వేసుకుంటే ఇంక మిగతా పప్పులో కూడా ఉడికిపోతాయి టమాటా ముక్కలు కూడా. ఇదిగోండి కందిపప్పు ఉడికించి పెట్టుకున్నాను. నేనైతే సాంబార్ కొంచెం పలుచగా చేస్తానండి. అంత చిక్కగా చేస్తే మా ఇంట్లో ఎవరికీ నచ్చదు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా ఉడికే వరకు మూత పెట్టుకోవాలి. కొంచెం ధనియా పొడి, జీరా, మెంతుల పొడి కూడా వేసానండి. 3 కలిపి రెడీ చేసి పెట్టుకుంటాను. అది స్కిప్ అయింది. ఇప్పుడు చూడండి ముక్కలు బాగా ఉడుకుతున్నాయి కదా! ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ముందే బెండకాయ ముక్కలు వేసుకుంటే చెదిరిపోతాయండి. మన వంకాయలైనా, బెండకాయలైనా వేసుకుంటే లాస్ట్‌లో వేసుకోవాలి. ముక్కలన్నీ బాగా ఉడికాక ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటున్నాను. మనకి ఎంత సాంబార్ కావాలో మనం వేసే చింతపండు సరిపడా వేసుకోవాలండి వాటరు. ఇప్పుడు ఇది బాగా మరగనిద్దామండి. సాంబార్ అని, రసం అని ఏదైనా బాగా మరిగితేనే మంచి టేస్ట్‌గా ఉంటుంది. ఇదిగోండి సాంబార్ మొత్తం బాగా మరిగింది. ఇప్పుడు సాంబార్ పొడి, కొత్తిమీర వేసుకుందాము. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమంది నాలా చేస్తారో కామెంట్స్ చేయండి. ఈ సాంబార్ చాలా బావుంటుందండి. మీరు ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి. ఇప్పుడు సాంబార్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుందాము. థ్యాంక్ యూ అండి.